హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. అది ఏమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మీరు నేను చెప్పిన తర్వాత కానీ మీకు అది ఐడెంటిటీ వచ్చి మీరు కానీ సెర్చ్ చేసినారంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు గమనించినారో లేదో ఈరోజు మనకి 7:30 to 8:30 మధ్యలో ఒకటి రావాలి గుప్పడంత మనసుకు సంబంధించి, కానీ రాలేదు. కానీ మనం ఈరోజు చూసాము, సీరియల్ చూసాము, కానీ బాగలేదు అనేసి మనకు అనిపించింది కదా సీరియల్. అందరూ నేను వీడియో పెట్టిన తర్వాత కూడా ఋషి వజ్దార కోసం చూస్తున్నాము అనేసి చాలా మాట్లాడారు. చాలా మాట్లాడిన తర్వాత కూడా మనము వీడియోని చూడలే కదా. మనం యాక్చువల్లీ మనం గమనించినాం. ఎందుకంటే ఈరోజు బాగలేదు కాబట్టి మనం గమనించినాము. ప్రోమో మిస్ అయింది. ఈరోజు ప్రోమో మిస్ అయింది. ఎందుకు ప్రోమో మిస్ అయింది అనేసి అంటారంటారా? అసలు ప్రోమోలో మీరు గమనించారంటే ఈ వారం ఫస్ట్ నుంచి మండే టు సాటర్డే జరిగినాయి కదా, 6 ఎపిసోడ్లు జరిగినాయి కదా. 6 ఎపిసోడ్లు మనం గమనించినట్టయితే వేరే వేరే కహానీలు, శైలేంద్ర వాళ్ళ అమ్మ మాట్లాడేది కానీ, లేకపోతే వీళ్ళు మనోగారు వాళ్ళ నాన్నతో మాట్లాడేది కానీ అన్నీ జరిగాయి కదా. దాదాపు వాళ్ళది సగం జరిగితే వీళ్ళు సగం జరిగింది కదా. ఆ సగంలో సరోజ తను జరుగుతుంది, రాధమ్ గారు తను జరుగుతుంది, అన్నీ జరిగినా కానీ మనకి ఓన్లీ ఋషిధార అండ్ ఋషి సార్ మాత్రమే, ఋషి సార్ అలియాస్ రంగాది మాత్రమే మనకు వీడియో ప్లే చేస్తున్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అసలు సీరియల్ ప్రోమో వేసే వాళ్ళు కూడా ఈరోజు ఏం ప్రోమో కట్ చేయాలో తెలియకుండా వాళ్ళు వేయలేదంటే అర్థం చేసుకోండి అసలు సీరియల్ ఎంత ఇదిగా తీస్తూ ఉంటారు అనేసి. ప్రోమో వేసాకే మీరు భయపడతా ఉంటారు అంటే మన ఋషి వజ్దార గారు లేరు అనేసి మనం అసలు ఆ సీరియల్ అసలు మనకు ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు వాళ్ళే. మీరు కానీ సీరియల్ చూడలేరు, నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు సీరియల్ చూడలేరు, ఋషి వజ్దార లేకపోతే మీరు సీరియల్ చూడలేరు అనేసి ఆ కామెంట్స్ తట్టుకోలేక వాళ్ళు నిజం చెప్తాను. ఆ కామెంట్స్ వస్తాయి కదా, కింద వస్తాయి కదా, వేరీస్ ఋషి సారు, వేరీస్ రంగా, వేరీస్ వజ్దార గారు అనేసి ఎక్కడ పోయారు, ఎందుకు వాళ్ళు ఈరోజు లేరు అనేసి మీరంతా కామెంట్లు రాస్తారు. కాబట్టి ఆ కామెంట్లు రాస్తే వాళ్ళు వాటికి చూడలేరు అనేసి వాళ్ళు నాకు తెలిసి అయితే రిప్లై అయ్యలేదు, మనకు ప్రోమో కూడా రిలీజ్ చేయలేదు. ఖచ్చితంగా మీరు కావాలంటే ఇప్పుడు కూడా గమనించండి. ఇప్పుడు నేను 4 o'clock అవుతుందని చెప్పాను కదా, 4 o'clock అవుతుంది, ఇప్పుడు కూడా ప్రోమో రాలేదు. నేను ఈ వీడియో రికార్డింగ్ చేసేదానికి మీరు ఈ వీడియో చూసేటప్పటికి ప్రోమో వచ్చింటే ఖచ్చితంగా ప్రోమో వచ్చింది చూడండి అనేసి నాకు మెసేజ్ చేయండి, నేను చూస్తాను. ఈ విధంగా ఋషి వజ్దార గారు లేకుండా ఎందుకు ఎపిసోడ్ తీస్తా అంటారు? అసలు ఆ శైలేంద్ర గురించి, వాళ్ళ అమ్మ గురించి అసలు వాళ్ళు ఏమైనా మారుతారా? అసలు ఎన్ని చెప్పినా మారుతారు వాళ్ళు? అనుపమ గారు ఏదో పెద్ద నేను సాధించేస్తాను అనేసి మనోగారు తొలకంపారు కదా. ఏం సాధించారు మనోగారు? నేను పొద్దునే మాట్లాడాను, నువ్వంతా ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే మళ్ళీ చూస్తారనేసి చెప్తా ఉన్నాను. చూద్దాం, టీఆర్పీ రావాలంటే యాక్ట్ నుంచి వస్తుంది చెప్పండి. ఇలాగ ఉంటే టీఆర్పీ అందుకోసం అనేసి ప్రోమోనే వేయలేకపోతా ఉంటారంటే అర్థం చేసుకోండి ఎంతలా వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు సీరియల్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియో చూసిన దానికి ఎవరైనా కొత్తగా చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూసిన దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్ సైనింగ్ అప్.